గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నాతో పాటుగా శ్రీకాంత్ గారు ఉన్నారు. ముందుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా మొత్తం కుదిపివేస్తూ ఉంది. కాదేది అనర్హం. వీళ్ళెవరు వీళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి అనే ఉద్దేశం లోపల అందరు ఫోన్లు చేసిళ్ళు. ఇక నాదంటే నాది. దీంతోడు ఇక ప్రజలందరూ కూడా కొంతమంది ఎట్లున్నారు దొంగలు, ఏమైనా ఫోన్ చేస్తే ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, వాట్సాప్ కాల్ మాట్లాడాలి మనం అనే సిద్ధాంతానికి వచ్చేది. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అవుతుందా అవుతలేదు తర్వాత సంగతి, కానీ మాట్లాడదామంటే ప్రశాంతంగా మాట్లాడడానికి స్వేచ్ఛ కూడా కోల్పోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది కదా శ్రీకాంత్ గారు? రైట్. ముందుగా రైట్, ఒక మంచిర్యాల జిల్లా లోపల ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఒక దగ్గర వెంచర్ పెట్టబోతూ ఉంది. వారికి శుభాభినందనలు. అయితే మా ఒక మిత్రుడు తీసుకురావడం జరిగింది. అన్నాక ఇట్లా వెంచర్ ఓపెన్ అవుతుంది, ఇట్లా అనధికారంగా చేస్తారు, ఆకర్షణీయమైన పథకాలు ఇస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు ఇచ్చినట్టుగా అంటే చూడడం జరిగింది. అదొక ప్రతినిధికి, ఆ కంపెనీ యొక్క ప్రతినిధి ఫోన్ చేసి నేను మాట్లాడినాను, నేనే మాట్లాడినాను ప్రత్యక్షంగా. నేను ఫోన్ చేసి, బ్రదర్ ఏం సంగతి, ఏం నడుస్తూ ఉంది, ఏం పెడతా ఉన్నారు, ఏమి ఇస్తూ ఉన్నారు, దాంట్లో ప్రజలకు మీరు ఏ వసతులు ఇస్తూ ఉన్నారు, ఏ విధంగా నడుస్తూ ఉందని మాట్లాడితే, అన్న మేము డీటీసీపీకి పోతూ ఉన్నాం, ఎందుకంటే బయట వేరే విధంగా పోతే ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని ఇక పీక్క తింటూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి మేము డీటీసీ పోతూ ఉన్నాం అంటే నేను కూడా చెప్పడం జరిగింది, మీరు డీటీసీపీ పోవాలి, నాన్ లేఅవుట్ పోతే అనేక ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది బ్రదర్ అని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన ఫోన్ పెట్టేసినాక కొద్దిసేపటి తర్వాత నాకెందుకు ఆ బ్రౌచర్ మళ్ళీ ఒకసారి తిరిగేయబుద్ధి అయింది. తిరిగేసిన తర్వాత దానిలో నేను చూసిన విషయాలు ఏంటంటే, మీరు గమనించిన మిత్రమా, గోల్డెన్ ఆర్చ్ అంటే ఇక ఓపెనింగ్ ముంగట ఒకటి మన లోపల పడిన గోల్డెన్ ఆర్చ్ పెడతారట. తర్వాత 33 బిట్ రోడ్స్ వేస్తారు. డీటీసీపీ పోవాలంటే కంపల్సరీ అవి ఉండాల్సింది కాబట్టి ఓకే. ఇక ఇక్కడ నుంచి మొదలవుతూ ఉంటుంది. కాటేజెస్ అట, మెడిటేషన్ హాల్ అట, తర్వాత చిల్డ్రన్స్ ప్లే ఏరియా పెడతారట, యోగా ప్లాట్ఫామ్ పెడతారట, సైక్లింగ్ పెడతారట, తర్వాత ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ పెడతారట, తర్వాత రెయిన్ డాన్స్ పెడతారట, ఓపెన్ థియేటర్ పెడతారట, అందులో గమనించిన మిత్రమా, తర్వాత ఫుడ్ కోర్ట్ పెడతారట, స్విమ్మింగ్ పూల్ పెడతారట, మ్యాంగో ప్లాంట్స్ పెడతారట, శాండల్వుడ్ ప్లాంట్స్ పెడతారట, ఈ జామకాయలని అది ఇది ఫామ్ ఆయిలని అన్ని పెడతా అని చెప్తున్నారు. ఈ చెట్లు పెట్టచ్చు. ఈ చెట్లు ఏంటంటే ఈ ఆడ కొనక చెట్టు పెట్టడం పెద్ద విషయం కాదు. ఇది 50 పెట్టకుండా 100 పెట్టచ్చు చెట్లు, పెద్ద విషయం కాదు ఇది. కాకపోతే ఈ ఓపెన్ థియేటర్ అనో లేకపోతే ఇంకోటనో ఏవైతే అంటున్నారో నాకు ఇది చూడగానే కూడా అనిపించింది. ఏమనంటే మా వాడికి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది, మా మిత్రుడికి వచ్చి అసలు ఆ కాటేజెస్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, దాని పక్కమంట ఏమైనా చెరువు ఉందా అని అడిగిన, లేదని చెప్పిండు. మరి ఏమైనా హైవే ఉందా అని అడిగిన, లేదు అని చెప్పిండు. సరే పోనీ ఏమైనా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయని అడిగిన, లేవు అని చెప్పిండు. మరి అక్కడ ఏముందంటే ఏమీ లేదన్నాడు. మరి అక్కడ ఈ డీటీసీపీ పెట్టి మరి అక్కడ రేట్ ఎంత ఉందా అడిగిన, ఓ 10-15 లక్షలకు ఎకరం దొరుకుతుంది బ్రదర్ అని చెప్పిండు. రైట్. వీళ్ళు ఎంత పెట్టినారా అన్న, ఓ 4,000 రూపాయలకు గజం పెట్టినారనుకుందాం. ఈ ఎంత అవుతుందని లెక్కేసినాం. అయితే నేనేమంటున్నా అంటే, మీరు గమనించండి మిత్రమా, వెంచర్ పెట్టడానికి తప్పేం లేదు, మీరు అన్ని అనుమతులతో డీటీసీపీ పోవడం శుభాభినందనలు, తప్పేం లేదు దానికి. కానీ మీరు రాజకీయ నాయకులు ఇచ్చినట్టుగా ఆచరణకు హామీ కానీ ఈ ఆచరణకు అమలు కానీ హామీలు ఇచ్చినట్టుగా, ఈ యొక్క పథకాలు ఇచ్చినట్టుగా ఈ కాటేజెస్ అని, ఈ క్లబ్ హౌస్ మర్చిపోయినా క్లబ్ హౌస్ కూడా కడతారట. క్లబ్ హౌస్ అని అంటే నేను ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నా ఏ యాదగిరి గుట్టనో ఏ హైదరాబాద్ అనుకున్నా బ్రౌచర్ చూడగానే. తర్వాత పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ మంచిర్యాల జిల్లా అంటే నేనే కొంత విచిత్రానికి లోను కావడం జరిగింది. అంటే ఈ యొక్క సంబంధించిన ఇవన్నీ కాటేజెస్ కానీ ఇవన్నీ కట్టాలంటే డబ్బుతో కూడిన పని. అంటే ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకు కట్టాలి. మంచిర్యాల జిల్లాకు దూరంగా ఈ వెంచర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఈ కొన్ని ప్లాట్లు అమ్ముతారు. ఎగ్జాంపుల్ 10 ఎకరాలు 15 ఎకరాలు అక్కడ మీరు వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఆడ ఒక 5 ఎకరాలు అమ్ముడు పోయి మిగతా 10 ఎకరాలు అక్కడ
మిగిలిపోయిన సందర్భం లోపల కొన్న వాళ్ళకు ఈ యొక్క పనులు పూర్తి చేయాలంటే మీ యొక్క ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలి, మీ ఏజెంట్ల యొక్క ఆర్థిక అవసరాలతో పాటు ఆ టూర్లు మీరు సేకరించాల్సి ఉంటుంది, వాళ్ళ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకు ఒక బొనంజాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఇచ్చుకుంటూ ఇక లాస్ట్కు మిగిలేది ఎంత అంటే ఇలా కొంత మిగులుతుంది. ఆ మిగిలిన దాంట్లో ఈ కాటా చేసి ఎప్పుడు కడతారు, మళ్ళీ కొంత భూమిలో గ్రామ పంచాయతీ కొంత రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఈ యొక్క పనులు మనం పూర్తి చేయాలంటే అంటే ఇవన్నీ చేసుకుంటూ ఉన్న భూమి లోపల ఎన్ని ప్లాట్లు అమ్మితే ఈ యొక్క పనులు పూర్తవుతాయి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి మిత్రమా, అంటే మీరు చేయడం తప్పలేదు, కానీ ప్రజల ఆర్థిక దోపిడీ సిద్ధమవడానికి ఈ పనులు చేస్తే మా V9 న్యూస్ అయితే ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు. గమనించండి, మేము ఇలా పేదల పక్షాన పేదవారి యొక్క ఆలోచనకు అనుగుణ విధంగానే మా V9 న్యూస్ ముందుకు పోతూ ఉన్నది. వాళ్ళ భుజ స్కంధాల మీద మా V9 న్యూస్ నిలబెట్టుకొని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. వాళ్ళ కోసము వాళ్ళకు నిలబెట్టడానికే మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి తప్పకుండా మీరు డిడిసిపికి పోండి, నాలుగు మీ ఇష్టం అది. కానీ ఎప్పుడైతే ప్రజలకు అన్యాయం చేసే విధంగా మీరు ముందుకు పోతారో అప్పుడు V9 న్యూస్ అక్కడ ప్రత్యక్షమైతే ఖచ్చితంగా కొట్లాడతాము. ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన ఏవైతే మీరు బ్రోచర్లు అందంగా రూపొందిస్తున్నారో అవి ఇచ్చేదాకా కూడా మేము వెంబడబడతాం. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు మోసం చేయడానికి ప్రయత్నం చేయకండి దయచేసి. అక్కడ ఏముందని ఏదో ఈ ఫ్యాషన్ అయిపోయింది శ్రీకాంత్ గారు. ఓ 5 లక్షలకు 10 లక్షల ఎకరం కొనడం, ఓ 5 ఎకరాలు కొనడము, వెంచర్ పెట్టడం, DDC నాన్లు ఇవ్వడం, ఏదో అక్కడ ఇదత్తా అదత్తా అని చెప్పి ఈ యొక్క మోసం చేయడం ఎక్కువ అయిపోయింది. అంటే చాలా ఏరియాలో కూడా ఇప్పుడు వీళ్ళు బ్రోచర్లో ఏమిస్తారో అది ఈవెన్ మంచిర్యాలలో కానీ ఇప్పుడు బ్రోచర్లో ఏమున్నాయో వాళ్ళు ఉన్న ప్లాట్లన్నీ అమ్ముకోలేకపోతారు. వాస్తవం. ఈ బ్రోచర్లో ఉన్నాయి 100% కాదు 10% కూడా బ్రోచర్లో ఉన్నాయి, అక్కడ ఉండవు. ఎట్లుంటే శ్రీకాంత్ గారు, ఇప్పుడు అమ్మే దగ్గర 100లో 50 ప్లాట్లు అమ్ముతారు, ఇంకా 50 అమ్మేది ఉంటుంది. వీళ్ళు డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ డెవలప్మెంట్ సరే ఇప్పుడు మీరు అంటారు కదా మేము మంచోళ్ళం గొప్ప చేస్తామంటారు కదా. మీరు ఒక ప్లాట్ అమ్మకముందే అది మీరు ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటారు కదా, బ్రోచర్ రిలీజ్ చేసింది కదా, 6 నెలలకు 1 ఇయర్గా చేస్తామని ఒక బాండ్ పేపర్ నేను ఒక ప్లాట్ ఉంటా అక్కడ రైట్. 6 నెలల్లో కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి రాసివ్వండి, ఒక పేపర్ మీద రాసివ్వండి నాకు, నేనే ఆడ తీసుకుంటా ఒక ప్లాట్. అంతే కదా. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే ఏదో పేదవాడు రూపాయి జమ చేసుకొని లేకపోతే ఇక మంచిర్యాల జిల్లా ప్రేమతోని హైదరాబాద్లో ఉన్నాడో లేకపోతే అమెరికాలో ఉన్నాడో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడో వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలని ఆలోచించుకుని ప్లాట్ తీసుకుందామని ఆలోచిస్తాడు. ఏదో మా మిత్రుడు పెడతా ఉన్నాడు గొప్పోడు ఇవన్నీ ఇస్తాడు కావచ్చు అని పెట్టుబడి పెడతాడు కావచ్చు, నేను కాదనట్లేదు. కానీ మీరు ఏం లాభం, ఇది ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. అక్కడ చూడదగ్గ ప్రదేశం కాదు, హైవేకి దగ్గర లేదు, 5 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఏ విధంగా అవుతుంది, ఏ విధంగా ఇద్దాం అనుకుంటున్నారు మీరు? ఈ హామీలన్నీ ఇస్తారా ఇయ్యారని. ఇంకోటి ఏంటంటే జోక్ ఏంటంటే అతనితో మాట్లాడినప్పుడు నేను అప్లికేషన్ పెట్టలేమో నాలా కన్వెన్షన్ చేసుకుంటా ఎట్లా పోతున్నా అంటే అన్న అప్లికేషన్ పెట్టేసాం అన్నాడు. నేను MRO గారికి కాల్ చేసిన, అప్లికేషన్ పెట్టలేవాలంటే ఇంకా అప్లికేషన్ పెట్టిన నాలకు ఫీజు కట్టేది ఉంటుంది, అప్లికేషన్ పెట్టలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్లికేషన్ పెట్టలేదు ఇంకా DTC అప్రూవల్ పోతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఆ పాంప్లెట్ కూడా రిలీజ్ చేసిండు. ఏదేమైనా V9 న్యూస్ అనేది పరుగెడుతూనే ఉంటుంది, పేద ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉంటుంది. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను సంస్థ గురించి. ఇక దీని మీద ఇక ఎవడెవడో అతడు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఎవరేం మాట్లాడినా ఎవరేం చేసినా కూడా మా పని మేము చేసుకుంటూ పోతాం, ముచ్చటే లేదు. రైట్, ముందుగా వెలుగు పేపర్ తీసుకుంటే బోనాలు షురు, గోల్కొండ అమ్మవారికి తొలి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు భారీ తొట్టెల ఊరేగింపు, భక్తులతో కిక్కిరిసిపోయిన గోల్కొండ కోట. ఏదైతే ఉందో ఈ బోనాలు సురైనాయి, హైదరాబాద్లో అద్భుతంగా సాగుతూ ఉంటుంది. ఈ గోల్కొండ బోనాలు స్టార్ట్ అయినాయి, చాలా అద్భుతంగా ప్రతి వాడవాడలో ఈ ఊరేగింపులు కూడా తీస్తూ ఉంటారు శ్రీకాంత్ గారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు జిల్లాల వాళ్ళు కూడా మీ యొక్క చుట్టాలు కానీ ఎవరు ఉంటే ఈ యొక్క బోనాలు వీక్షించడానికి హైదరాబాద్ వచ్చి చూసిపోవాల్సిందే కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా అద్భుతంగా ఈ బోనాలు సాగుతూ ఉంటాయి. తెలంగాణ పండుగలో ఈ బోనాలు, బతుకమ్మ ఇవన్నీ కూడా అద్భుతంగా సాగుతూ ఉంటాయి. తెలంగాణ సాంప్రదాయాల్లో భాగంగా చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే డ్రగ్స్ స్మగ్లర్ల వెన్ను విరుస్తాం, ఎక్కడ గంజాయి మొక్క మొలిచినా ఈగల్ టీం కనిపెడుతుంది సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం అందరూ సహకరించాలి. స్కూళ్ళు కాలేజీల్లో గంజాయి కనిపిస్తే యాజమాన్యాలపై కేసులు తప్పవు.
వ్యసనాలకు బానిసలు కావద్దని యువతకు సూచన. ఏదో ఉందో డ్రగ్స్ స్మగ్లర్ల వెన్ను విరుస్తామని చెప్తా ఉన్నారు. నిన్న రామ్ చరణ్ గారు అలాగే విజయ్ దేవరకొండ గారు ఇద్దరు కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో డ్రగ్స్ కోసం వారు రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఈగల్ టీం అనేది కనిపెడతా అని చెప్తా ఉన్నారు. ఏదేమైనా తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలనకు అందరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ గంజాయి, డ్రగ్స్ గంజాయి ఇవన్నీ ఒక ఉదాహరణ కిందకి వస్తాయి. ఈ గంజాయి నిన్న ఒక యువతి ఏం చేసింది, ఆయన పేపర్లో వచ్చిందా? పేపర్లో వచ్చింది, మన దగ్గర వీడియో కూడా ఉంది, వచ్చింది పేపర్లో వచ్చింది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ట్రైన్ పట్టాల మీద కారు నడుపుకుంటూ పోతా ఉన్నారు. శంకరపల్లి పోలీసులు ఆపిళ్ళు ఆమెను విచారిస్తూ ఉన్నారు. గంజాయి సేవించినట్టుగా వార్త కథనాలు వస్తుంది, ఇంకా నిర్ధారణ కాలేదు. గంజాయి సేవించినట్టుగా వార్త కథనం వస్తుంది. ఏదేమైనా ఆ అమ్మాయికి ఇది ఏం బలిపోయా శ్రీకాంత్? ఇటువంటి సిచ్యువేషన్ సినిమాలనే చూసినాం, మళ్ళీ ఫస్ట్ టైం బయట చూసినాం. అంటే ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే అలాగే రివర్స్ అవుతా ఉంటే తిడుతూ ఉంది. పట్టాలపై కారు నడపడం అనేది సినిమాలనే కనబడుతుంది. వాస్తవం. అంటే ఆమెకు బాలకృష్ణ పూరిండా? అంతే కదా, ఈ సినిమాలో బాలకృష్ణ తప్ప ఎవరు ఈ ఫీట్లు చేయలేరు. మరి అవతల పక్క ట్రైన్ అంతా పరిస్థితి ఏందా? ఆమె సూసైడ్ చేసుకుందామని అని చెప్తుంది, గంజాయి మొత్తలోనూ అదే మొత్తలోనూ. అసలు వాస్తవానికి ట్రైన్ వస్తే ట్రైన్లో ఉన్న వారికి ఇబ్బంది, ఈమె ఒక్కటి ఉంటుందా పోతుందా దేవునికి ఎరక. కానీ మరి ఏంది పంచాయతీ, ఏం కథ? ఏదేమైనా కూడా మిత్రమా, గంజాయికి దూరంగా ఉండండి. గంజాయి తాగుతారట శ్రీకాంత్ గారు, ఈ మనసులు దాన్ని ఏమంటారు, ఏదైనా ఆల్కహాల్ అయినా గంజాయి అయినా ఇవన్నీ కూడా మత్తు పదార్థాలకు బానిస అయినప్పుడు మీ కుటుంబాలకు మీరు దూరం అవుతారు. మీ యొక్క సొసైటీ లోపల మీకు ఒక గౌరవం అనేది కోల్పోతూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాం కూడా మీకు అర్థం కాదు. ఇవన్నీ కూడా దూరంగా మిత్రమా, దయచేసి ఇవన్నీ కూడా మేము ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి. ఇవాళ కోల్పోయిన జీవితం మళ్ళీ మీకు కావాలంటే రాదు, ఇది ఇక్కడనే ఆగిపోతుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళకంటే ఎవరైనా ఈ సేవించినట్టుగా కనబడితే తప్పకుండా ఈ పోలీసు వారిని సంప్రదించండి. ఆ పోలీసు వారు మీ పేర్లు గోప్యంగా ఉంచుతారు. తప్పకుండా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ మామూలు మనిషిగా తీర్చిదిద్దడానికి పోలీసు వారు సహాయం చేస్తారు. కాబట్టి దయచేసి ఈ డ్రగ్స్ నిర్మూలనకు మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. పోలీసు వారికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి మా వీణాన్ని కూడా ఎల్లప్పుడూ ఈ యొక్క నిర్మూలనకు కృషి చేయడానికి మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తూ ముందుకు పోతూ ఉంటాం. ఇంకొకటి, దీనిపై విద్యార్థులకు ఉపాధ్యాయులు సపరేట్ క్లాసెస్ కనీసం వారానికో నెలకో ఈ డ్రగ్స్ లాంటి ఈ మత్తు పదార్థాలపై వ్యసనాలు అయితే ఎలా ప్రభావం చూపుతుంది, మన బాడీలో దానికి జరిగే మార్పులు ఎలా ఉంటాయి, మన స్థితిగతి ఎలా మారుతుంది, ఆలోచన పరిస్థితి ఎలా మారుతుంది అనే కోణాలు, చాలా కోణాలు ఇప్పుడు మనం టీవీలో చూసినా యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా వాటికి సంబంధించిన కొన్ని కనబడతాయి. వాటికి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తే కొంత కాకపోతే కొంత నిర్మూలించిన అవకాశం ఉంటుంది, నిర్మూలించే అవకాశం కనబడదు. కాబట్టి దయచేసి ఈ యొక్క ఉపాధ్యాయులు కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, సామాజికవేత్తలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, అందరూ కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా మనందరం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కాబట్టి దయచేసి పోలీసు వారు సహకరిద్దాం. ఎవరైనా ఉన్నా కూడా పోలీసు వారి సమాచారం పంపిద్దాం. మొత్తం తెలంగాణ డ్రగ్స్ లేని తెలంగాణగా మనం ముందుకు సాగాలని మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు, సొంత పార్టీ ప్రతిపక్ష నేతలు, మీడియా, సినీ, ఫార్మా ఇండస్ట్రీ సహా ఎవరిని వదలలేదు. హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్ ట్యాప్, 16 మంది హైకోర్టు జడ్జీల ప్రొఫైల్ సిద్ధం. త్రిపుర, హర్యానా గవర్నర్లు ఇంద్రాసైనారెడ్డి, దత్తాత్రేయ ఫోన్లు ట్యాప్. రోజు రోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య. సీట్ ఆఫీస్కు క్యూ. నా ఫోన్ ట్యాప్ అయిందా, ఎప్పుడు, ఎలా అని బాధితుల ప్రశ్నలు. 4200 పైగా ఫోన్ నెంబరు ట్యాప్ అయినట్లు గుర్తింపు. ఇప్పటికే 257 మంది సాక్షులు నుంచి స్టేట్మెంట్ రికార్డ్. బెయిలు రాక 10 నెలలుగా జైల్లోనే పోలీసు అధికారులు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తున్న సీట్. తెర వెనుక సూత్రధారులు బయటకు తీయడమే లక్ష్యంగా దర్యాప్తు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలను ప్రకంపన సృష్టిస్తుంది. మావోయిస్టులు, టెర్రరిస్టుల పేరుతో సామాన్యులు మొదలుకొని ప్రతిపక్ష సొంత పార్టీ అనే తేడా లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలకు వారి అనుచరుల ఫోన్ ట్యాప్ చేసినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం
గుర్తించింది. వీళ్ళతో పాటు కార్పొరేట్ కంపెనీల చైర్మన్లు, మీడియా సంస్థల చైర్మన్లు, సీఈఓలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, ఆఖరికి జడ్జీలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, డ్రైవర్లు కూడా వదలకుండా ప్రభాకర్ రావు టీం 4,000కు పైగా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసినట్టు తేల్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును విచారిస్తున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని టెలికాం సంస్థలు ఇచ్చిన ట్యాపింగ్ లిస్ట్, నిందితుల ఫోన్ల నుంచి సేకరించిన SSL రిపోర్ట్ గత సర్కారు కుట్రలను బయటపెడుతున్నాయి. FSL రిపోర్ట్లు గత సర్కార్ కుట్రను బయటపెడుతున్నారని చెప్తా ఉన్నారు. అయితే ఎన్నికల టైంలో నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి మంత్రి వివేక్ గారు మాట్లాడుతూ ఉన్నారు. V6 వెలుగుపై నిఘా అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఉందో ఈ పూర్తిగా 4,000 మంది పైచిలకు ఇప్పటివరకు తెలిసిన మాట వాస్తవం. 4,000 మంది అంటే నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఉందో దీంతో పాటుగా జడ్జిల ఫోన్లే ట్యాప్ చేసిలంటే వాళ్ళు ఎంత ఘనకార్యవంతులు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులే చేసిలంటే వాళ్ళెంత దొంగలు మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు న్యాయస్థానం అత్యున్నతమైనది ఏంటంటే న్యాయస్థానం. అక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకము అనేది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటిది జడ్జిల ఫోన్ ట్యాప్ చేసిందంటే ఎంత దొంగలు అంటే వీళ్ళు మీరు అర్థం చేసుకోండి మిత్రమా. జడ్జిలే పోనీ పాపం వాళ్ళ ఫ్యామిలీ అదే కదా, హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లు కూడా ట్యాప్ చేసిలాడ. అంటే ఏమన్నా ముచ్చట్లు మాట్లాడేటట్టు కూడా లేకుండా పరిస్థితి కనబడదని మీరు అర్థం చేసుకోండి. హైకోర్టు జడ్జి, గవర్నర్ల ఫోను ఎటుపోయింది తెలంగాణ, నా తెలంగాణ ఎటుపోయింది, ఎవరి పాలైంది తెలంగాణ. ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారో మరి వాళ్ళవి కూడా విన్నారా? ఎవరు ఆలోచన గిట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బెయిల్ రాక 10 నెలలుగా జైల్లోనే పోలీసు అధికారులు అంట. 10 నెలల నుంచి ఇక బెయిల్ వస్తలేదు వాళ్ళకు. ఇప్పటికే అంటే విచారణ వేగవంతం చేస్తూ ఉన్నారు. వేగవంతం చేసుకుంటూ అందరికి పిలిచి అడుగుతూ ఉన్నారు. మీది ట్యాప్ అయింది, మీ ట్యాప్ అందరిని అడుగుతూ ఉన్నారు. ఏదేమైనా ఇందులో ఖచ్చితంగా ప్రధాన నిందితులు ఎవరైతే అనుకుంటానో వాళ్ళు ఖచ్చితంగా జైలు పోయే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దేశం మొత్తం కూడా ఉలిక్కి పడుతూ ఉన్నది. దేశంలో ప్రముఖులు అందరూ ఫోన్ ట్యాప్ చేసినట్టే మామూలు విషయం కాదు కదా. మరి మోదీ గారితో కూడా చేస్తారు అంతే కదా. త్రిపుర, హర్యానా గవర్నర్లది కూడా అదే ఇంద్రసేన రెడ్డి దత్తాత్రేయ మనోళ్ళు ఉండే కదా. అదే అమెరికాను చెంపదెబ్బ కొట్టినాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకుంటూ అమెరికాను చెంపదెబ్బ కొట్టామని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. మళ్ళీ తమపై దాడులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఇక మనోడు మాట్లాడుతూ ఉన్నాడు. బంకర్ నుంచి బయటకు వచ్చినట్టున్నది. అదే బంకర్ నుంచి ఏంటంట, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ చూపు సిబిఐ వైపు. కేంద్ర మంత్రులు సహా లీడర్ల డిమాండ్. హైకోర్టు, సుప్రీంకోర్టులోని పిటిషన్లట రాష్ట్ర సర్కార్ నాంచుతున్నదనే ఆరోపణ. సిబిఐకి అప్పగిస్తే లిక్కర్ కేసులాగే నీరు గారుస్తారని కాంగ్రెస్ కౌంటర్. వాస్తవానికి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమనంటే సిబిఐకి ఇవ్వద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దోషులు నిందితులు పట్టుకొని జైల్లో వేయాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు సిబిఐకి ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే ఇలా కవిత గారు మాట్లాడచ్చు బీజేపీ లోపల బీఆర్ఎస్ పార్టీని విల్లన్ చేస్తూ అంటారు. ఒక పుష్కన బీఆర్ఎస్ పార్టీ లీడర్ దగ్గర ఎవరైనా ఉన్నారనుకో, మళ్ళీ నాంచుకుంటా సిబిఐ దగ్గర ఇట్లా తిరుక్కుంటా సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాల లోపు ఈ యొక్క ఎలక్షన్లు వస్తాయి. ఆ లోపు ఇక మళ్ళీ అయిపోద్ది. కాబట్టి దయచేసి సిబిఐకి ఇవ్వద్దని మేము కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజల గౌరవాన్ని, తెలంగాణ ప్రజల ముచ్చట్లు అన్నీ విన్నారు కాబట్టి ఇక్కడనే శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది. మీరే శిక్ష వేయాలని మేము కోరుతా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని. దయచేసి మీరు సిబిఐకి ఇవ్వకండి, నాంచుతారు, అది అట్టే పోతుంది. ఈ కేసు కూడా అప్పట్లో ఇది ఆయన చచ్చిపోయిన చూసినాం, నయం కేసో లేకపోతే అప్పట్లో డ్రగ్స్ కేసో కేసీఆర్ చేసినట్టే అవుతుంది బుచ్చడు. కాబట్టి దయచేసి ఇక్కడనే కావాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మీ బీజేపీ పార్టీలో కూడా ఒకరేమో కాళేశ్వరం మంచిగా ఉందంటారు, ఒకరేమో కాళేశ్వరం మీద విచారణ జరగాలంటారు. మీ మీద మీకే సఖ్యత లేదు. ఇక బీజేపీ ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీ అక్కడ కేంద్రానికి పంపిస్తే ఏం జరుగుతుందో ఊకే అందట్లేదు. కాబట్టి దయచేసి ఆపాలని మేము కోరుతా ఉన్నాం. నెక్స్ట్ వచ్చి ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే రైలు పట్టాలపై కారు ఆత్మహత్యా యత్నంలో భాగంగా యూపీ మహిళ అల్చలట. పట్టాలపై 7 కిలోమీటర్ల ప్రయాణం అట. రంగారెడ్డి జిల్లాలో ఘటన. అతి కష్టం మీద ఆమెను అదుపులో తీసుకున్న పోలీసులు. పలు రైళ్లకు అంతరాయం కలిగిందట. ఓమికా సోనని మహిళ పాపం చనిపోదాం అనుకున్నదట. కాకపోతే ఏం చేయాలో అర్థం కాక రైలు పట్టాల మీద ప్రయాణిస్తూ ముందుకు సాగడం జరిగిందట. ఉంది, మన దగ్గర వీడియో ఉంది.
కీచక టీచర్కు 17 ఏళ్ల జైలు శిక్ష. ఫోక్సో కేసులో పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పాట. 10వ తరగతి చదివే సమయంలో విద్యార్థులపై ఉపాధ్యాయుడు సాతూరు మధుకర్ అత్యాచారం. ఆమె డిగ్రీ చదివే వరకు కొనసాగిన ఆగడాలు, లైంగిక దాడి వీడియోలు తీసి యువతికి బెదిరింపులాట. ఆమెకు వివాహమైన తర్వాత కూడా ఆగని వేధింపులు. వీడియోలు యువతి భర్తకు పంపడంతో విడాకులను ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో 10వ తరగతి విద్యార్థిని లోబర్చుకొని శారీరక వాంఛ తీర్చుకోవడమే కాక తన దుశ్చర్యను వీడుకోలు తీసి వాటితో ఆమెను ఏళ్ల తరబడి వేధించి ఆమె వివాహ జీవితం ముక్కలవ్వడానికి కారణమైన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూరు అయితే మండలంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పనిచేసిన సాతూరు మధుకర్ 52కు ఫోక్సో కేసులో న్యాయస్థానం 17 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 52, 17 అంటే 69 సంవత్సరాల దాకా జైల్లో ఉండాలి మనిషిగా. అప్పటి వరకు మనిషి ఎట్టయిద్దో. దాంతోపాటు 1,50,000 జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ జడ్జి సునీత గురువారం తీర్పునిచ్చారు. 2015 నాటి కేసుకు సంబంధించిన వివరాలను ప్రస్తుత ఎస్ఐ వెంకటేష్ వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 2013లో 10వ తరగతి చదువుతున్న బాలికతో అదే పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు పనిచేస్తున్న హన్మకొండకు చెందిన మధుకర్ అశ్రద్ధంగా ప్రవర్తించేవాడు. రాత్రి వేళ బాలికను పాఠశాలకు పిలిపించుకొని ఆమెను లోపరుచుకొని పలుమారు లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ తల్లిదండ్రులను చంపేస్తానని బాధితులను బెదిరించేవాడు. అనంతరం బాధిత యువతి డిగ్రీ చదువుతున్న సమయంలో హన్మకొండలో తన స్నేహితుడి గదికి పిలిపించుకొని శారీరకంగా వాడుకున్నాడు. ఆ సమయంలో వీడియోలు తీసిన మధుకర్ తను పిలిచినప్పుడు రావాలని ఆమెను బెదిరించాడు. అయితే 2017లో ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకున్నా సరే మధుకర్ వేధింపులు ఆపలేదు. తనకు వివాహమైందని వదిలేయమని కోరినా కనికరించలేదు. తన మాట వినడం లేదని యువత భర్త ఫోన్కు అసభ్యకర వీడియోలు పంపాడు. వాటిని చూసిన భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. దీంతో మధుకర్ వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు కాలువ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ షేక్ జానీ పాషా కేసు నమోదు చేశారు. అప్పటికి ఏసీపీ సింధు శర్మ విచారణ అనంతరం రిమాండ్ తరలించారట. నేరం నిరూపితం అవడంతో పెద్దపల్లి కోర్టు మధుకర్ శిక్ష విధించిన వార్త కథనం వచ్చింది. ఏదేమైనా వాస్తవానికి 10th క్లాసు 10వ తరగతి విద్యార్థి మీద అతను 2013 అప్పటి నుంచి కూడా అత్యాచారం చేస్తూ డిగ్రీకి పోయిన తర్వాత మళ్ళీ పంచాయతీ మొదలుపెట్టి పెళ్ళైన తర్వాత కూడా ఈ వేధింపులు చేయడం వల్ల హైకోర్టు పోతే అప్పుడు అంటే 10వ తరగతి అప్పటి నుంచి జరుగుతుంది కాబట్టి అప్పుడు పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కాబట్టి నమోదు చేసి ఈ న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం ఏం చేసిందంటే అతనికి శిక్ష వేయడం జరిగింది. మీరు గమనించండి మిత్రమా, ఉపాధ్యాయులు పిల్లలకు మంచి బుద్ధులు నేర్పాల్సిన అవసరం ఉంటుంది. ఉపాధ్యాయులు తమ పిల్లల్లాగానే స్కూల్లో చదివే పిల్లల్ని కూడా భావించి అంతే కదా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ గొప్ప స్థితికి మీరు కారణం కావాలి. కానీ ఇలాంటి దరిద్రపు వ్యక్తుల వల్ల ఒక ఉపాధ్యాయ వృత్తికే ఇలా ఒక బాధాకరమైన సంఘటన కలుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి ఇటువంటి వారు సమాజంలో ఉండడం కూడా నన్ను అడిగితే ఈ 17 సంవత్సరాల కారాగార శిక్ష కంటే ఉరిశిక్ష వేయడం ఉత్తమం అని భావిస్తూ ఉన్నాను. అంతే కదా, తల్లిదండ్రుల తర్వాత గురువే దైవంగా కొలుస్తాం. అంతే కదా, అటువంటి అప్పుడు మంచి బుద్ధులు నేర్పాల్సింది కీచకుడు కదా. అందుకే మొత్తం చావడానికి కారణం కూడా అదే. ఆ వ్యవస్థ లోపల చీడపురుగు, ఆ చీడపురుగు అసలు ఉపాధ్యాయ వృత్తికే కలంకం తీసుకొచ్చే వ్యక్తి. కాబట్టి గమనించండి మిత్రమా. అయితే ఒకసారి ఇది చూద్దాము. హనీమూన్ మర్డర్లా దొరికిపోవద్దు. మేఘాలయలో నిందితులు ఏదో పొరపాటు చేశారు, మనం మాత్రం పక్కగా ప్లాన్ చేయాలి. హత్య జరిగాక హనీమూన్కు లద్దాఖ్ వెళ్ళాలి. హత్య ఆలస్యం అయితే విహారానికి అండమాన్కు పోవాలి. అర్థమైందా? తేజేశ్వర హత్యకు ముందు ఐశ్వర్య తిరుమలరావు ప్రణాళిక. బ్యాంకు లోన్ ఇచ్చి ఐశ్వర్య తల్లిని లోపరుచుకున్న తిరుమలరావు. గద్వాల హత్య కేసును ఛేదించిన పోలీసులు 8 మంది అరెస్ట్ అని ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో అనుకున్నట్టుగా హత్య చేయాలి. అయితే మేఘాలయలో జరిగిన హనుమూన్ మర్డర్ ఘటనలో దుండగుల మాదిరిగా దొరికిపోకూడదు. మనం ఎలాంటి పొరపాటు జరగకుండా పక్కగా పని కానిచ్చుదాం. తేజేశ్వర హత్య కోసం ఆయన భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమలరావు వేసుకున్న ప్రణాళిక ఇది. తేజేశ్వర చంపిన తర్వాత ఇద్దరు లదాఖ్లు హనుమూన్ వెళ్ళాలని అనుకున్నారు. అనుకోని కారణాల వల్ల హత్య ఆలస్యం అయితే ఆషాఢ మాసంలో అండమాన్ లేదా మరే ఇతర ప్రాంతాలకైనా విహారానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారట. మీరు గమనించండి, ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆషాఢ మాసం ఉంటుంది కదా, అలా అమ్మ వాళ్ళ ఇంటికి పోద్ది కాబట్టి అక్కడ ఖాళీగా ఉంటుంది. 1 మంత్ నెల ఉంటుంది అన్న ఆషాఢ మాసం, నెల రోజులు ఉంటుంది కాబట్టి
ఇక మనం హనీమూన్ భర్తతో పోవాలి కదా, ఇక నీతో వస్తా అండమానికి పోదామని ప్లాన్ వేసుకున్నదట. అండమాన్ కదా, ఒకవేళ హత్య జరిగిందనుకో లడ్డాకు పోదామని, ఇక లడాకు పోదామని ఫిక్స్ అయిందట. అనుకోని కారణాల వల్ల హత్య అయిపోయాక అనుకున్నట్టుగా తేజేశ్వర్ చంపించిన ఆ పోలీసులకు దొరికిపోయి కటకల పాలయ్యారు. గద్వాలకు చెందిన తేజేశ్వర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్య కారణమని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారట. బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నాడు తిరుమలరావు. ఏంటంటే వివాహితుడట, పెళ్ళయింది. వివాహితుడు బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆఫీసులో పనిచేసే స్వీపర్ సుజాతకు హోమ్ లోన్ ఇప్పించి ఆర్థిక అవసరాలు తీరుస్తూ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడట. ఎవరు? ఆఫీస్ స్వీపర్ అట ఆమె, వాళ్ళ తల్లి. ఆ సంబంధం పెట్టుకున్నాడు. కొన్నేళ్ళకి ఆమె కూతురు ఐశ్వర్యతో సంబంధం పెట్టుకున్నాడట. పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్య నమ్మించాడు. గత డిసెంబర్లో ఐశ్వర్య గద్వాల్లో ప్రైవేట్ సర్వేర్గా పనిచేస్తున్న తేజేశ్వర్తో నిశ్చితార్థం జరిగింది. తర్వాత ఆమె కలవడం కష్టం కావడంతో తేజేశ్వర్ను హత్య చేయాలని ఐశ్వర్య తిరుమలరావు ప్రణాళిక వేసుకున్నారు. తేజేశ్వర హత్యకు బ్యాంకు పని తన వద్దకు వచ్చిన పరశురాముడు నాగేష్కు తిరుమలరావు సుపారీ ఇచ్చాడు. అయితే బ్యాంకు నుంచి లోన్లు ఇప్పించే విషయం సహకరిస్తానని వారికి మాటిచ్చాడు. ఐశ్వర్యతో వివాహం ముందే తేజేశ్వరం హత్య చేయాలనుకున్నారు. ఈ క్రమంలో నాగేష్ పరశురాముడు పలుమారు తేజేశ్వర హత్యకు ప్రణాళికలు వేసినా సాధ్యపడలేదట. అయితే ఈ నెల 18న ఐశ్వర్య తేజేశ్వర్ వివాహం జరిగింది. దీంతో మరింత రగిలిపోయిన తిరుమలరావు నాగేష్ పరశురాముని పిలిచి వాడిని చంపాడు, ఎంత డబ్బా అయినా ఇస్తానని చెప్పాడు. దీంతో ఆ ఇద్దరు చాకల రాజన్న మరో వ్యక్తి భాగస్వామ్యం చేసుకున్నారు. దారి ఖర్చులకు 3,500 రూపాయలు తీసుకున్నారు. ఓ కారును ఈ నెల రోజుల కోసం అద్దెకు తీసుకున్నారట. తేజేశ్వర్ ఫోన్ చేసి రప్పించుకుని తీసుకపోయి తెలిసిన వారు కారు అయిపోయిందని చెప్పాట. కర్నూలు వైపు ఫోన్ ఇచ్చారు. 20 కిలోమీటర్ల దాకా వారు ఫోన్ ఎత్తడం లేదు. గద్వాలకు యూటర్న్ తీసుకున్నట. తలా గొంతు పొట్టలో కత్తితో దాడి. గద్వాలకు వస్తుండగా పరశురాముడు సీటు కింద ఉన్న కొడవలు తీసుకొని తేజేశ్వర్ తలపై కొట్టాడు. నాగేష్ కారును సైడ్ కాపిన తర్వాత అదే కొడవలతో పరశురాముడు తేజేశ్వర్ గొంతు కోశాడు. శాకల రాజు మరో కొడవలతో తలపై చేతులపై నరికాడు. నాగేష్ కత్తితో కడుపులో పొడవడంతో తేజేశ్వర్ చనిపోయాడట. తర్వాత తిరుమలరావుకు ఫోన్ చేశారు. డెడ్ బాడీని పంచలింగాల వద్ద వెంచర్కు తీసుకురావాలని అతడు చెప్పాడు. దారిలో బ్రిడ్జి వద్ద తేజేశ్వర్ బ్యాగు ఫోన్ నదిలో పడివేశారు. తిరుమలరావు తన కారులో వచ్చి 3 కొత్త డ్రెస్సులు ఇచ్చాడు. తర్వాత పరశురాముడు చాకల రాజును అక్కడే వదిలేసి నాగేష్తో కలిసి తిరుమలరావు కారులో నందాల వైపు బయలుదేరి సుగానిమిట్ట వద్ద నిర్మిస్తున్న గాలేరు నగరి కాలువలో మృతదేహాన్ని పడివేశాడు. మరుసటి రోజు నాగేష్కు తిరుమలరావు 50,000 ఇచ్చాడు. 20వ తేదీన మరో 2 లక్షలు తెలిసిన వ్యక్తితో ఇప్పించాడు. ఈ ఘటనకు సంబంధించిన తిరుమలరావు, ఐశ్వర్య, నాగేష్, పరశురాముడు, చాకల రాజు, ఐశ్వర్య తల్లి సుజాత, తిరుమలరావు తండ్రి తిరుపతి సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కారు, కొడవళ్ళు, 1,20,000 నగదు, 10 మొబైల్ ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నాడు. దిక్కుమాలనుడు ఆలోచించు శ్రీకాంత్ గారు. ఇప్పుడు హనీమూన్ ఇప్పుడు ఎక్కడ చేసుకుంటాడు? జైల్లో చేసుకుంటారు. మరిగా తనోడు తెలిస్తే దైవమూడు తెలిసింది అన్నట్టుగా మీరు గమనించారు మిత్రమా. అక్కడ హనీమూన్ మర్డర్ అన్నాం కదా, మొన్నటి జరిగింది కదా మేఘాలయలో. అట్లా మనం చేయొద్దు, చిన్న పొరపాటు చేయొద్దు. మనం పక్కగా ప్లాన్ చేసుకోవాలని ఇద్దరు ప్రిపేర్ అయ్యి ఏం చేసినారా అంటే పూర్తిగా ఇక మర్డర్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక పాపం పెళ్ళికి ముందే వాళ్ళ తల్లితో ఉండే, తల్లి తర్వాత బిడ్డ వచ్చింది. బిడ్డ తర్వాత ఇక ఏమైంది, కలవడం ఇబ్బంది అవుతుంది, నిశ్చితార్థమైంది. తర్వాత పెళ్ళయింది, తట్టుకోలేకపోయింది సారు. అప్పటికే సారుకు పెళ్ళయింది. దరిద్రుడు చూడు, పెళ్ళయింది, ఒక అక్రమ సంబంధం, ఇంకో అక్రమ సంబంధం. మీకు గమనించండి, భార్య ఉంది, అక్రమ సంబంధం, ఇంకో అక్రమ సంబంధం. స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉన్నప్పుడు ఆమె పెళ్ళయింది. ముందు అమ్మాయికి బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇదేదో వాడిని చంపించే ఉద్దేశం ఉన్నప్పుడు, అతన్ని చంపించే ఉద్దేశం ఉన్నప్పుడు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? అసలు ఫస్ట్ పొరపాట్లన్నీ అన్నీ జరుగుతున్నాయి, అంతే కదా. ఇదంతా కూడా మీరు గమనించిన మిత్రమా. ఇలా ఏమవుతుందంటే పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించి తర్వాత పెళ్ళైన తర్వాత అతను మర్చిపోలేకనో లేకపోతే ఇంకో పంచాయతీదారో ఇంకోటి వీళ్ళు కోరుకున్న జీవితం అక్కడ దొరకకపోయేసరికి మళ్ళీ అటు ఆకర్షితులై పాత జీవితానికి ఆకర్షితులై ఇదంతా వ్యవస్థ నడుస్తూ ఉన్నది. అంటే పెళ్ళి ఎప్పుడైనా గమనించండి మిత్రమా, పెళ్ళికి ముందు జీవితం వేరు, పెళ్ళైన తర్వాత జీవితం వేరు, 2 వేరుగా ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే పెళ్ళికి ముందు ఉన్న జీవితాన్ని ఊహించుకొని పెళ్ళి తర్వాత జీవితం ఇట్నే ఉండాలని ఊహించుకున్నప్పుడు ఆ జరగకపోయేసరికి ఇంకొక జీవితం, ఆ జీవితాన్ని మళ్ళీ కోరుకోవడం, ఆ జీవితంలోకి పోవాలనుకోవడం, ఇవన్నీ పంచాయతీలు ముందుకు పోయి ఇవన్నీ ఏషాలు వేస్తూ ఉన్నారు వాస్తవానికి. అండ్ నేనేం చెప్పదలుచుకున్నట్టు మిత్రమా, ఎవరినో కించవలసిన ఉద్దేశం నాకు అవసరం లేదు. కానీ ఏదేమైనా పెళ్ళికి ముందే
ఏమైనా ఉంటే మీ అమ్మ నాన్న చెప్పుకొని పంచాయలు ఆపండి దయచేసి. ఇది ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. ఈ అమ్మాయిలు అబ్బాయిని చంపడం ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది, భార్య భర్తను చంపడం ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. పెళ్ళంటే భయపడే కాలం వచ్చే పరిస్థితి కనబడుతూ ఉన్నది. వాస్తవానికి అబ్బాయిలు భయపడుతున్నారు, కానీ ఈ అమ్మాయిలు ఇప్పుడు చంపుతున్నారు, చంపిస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు. వాళ్ళు చివరకు కటకటల పాలే అవుతున్నారు తప్ప మరి ఇంకో జీవితం అయితే లేదు. వాళ్ళకు ఇంకో జీవితం దొరకట్లేదు. మరి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సరే, ఇప్పుడు అందరు జైలుపోయినారు. అతను బ్యాంకు ఉద్యోగస్తుడు, ఈమె బయటకు వస్తుంది. అలా భార్య అయితే ఉంటుందిగా, ఆయనకు పిల్లలు ఉంటారు కదా. అప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో కూడా అందరు పెళ్లి చేసేది కదా, వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఇంకోసారి పంచాయతీ చేయాలంటే ఈయన దారినా చూసుకుంటే ఇలా తల్లి పరిస్థితి ఏంది, ఆ బిడ్డ పరిస్థితి ఏంది, మళ్ళీ ఎందుకు వీళ్ళతో కలిసి ఉంటాడు? పరిస్థితి విషయం పక్క పెడితే టైం నిన్నగాక మొన్న ఒకటి ఒక మైనరు వాళ్ళకి మనం చదివినాం కదా, ఒక అబ్బాయి చంపాడు, తల్లిని చంపాడు కదా. ఆ తల్లి మాట్లాడుతూ చంపడం తప్పేం లేదు, మా ఇంటి కేసు పెట్టిందిగా అంటుంది. ఆ తల్లి చూడు, అంటే పెంపకం ఏ విధంగా ఉన్నది, పిల్లల పెంపకం అంటే ఇది తప్పు నాన్న, ఇది చేయొద్దు అని చెప్పే తల్లిదండ్రులు కూడా ఎలా మావాడు చేసేది తప్పేం కాదు అంటుంది. విన్నావు కదా. అంటే ఇది ఎంతవరకు అంటే ఏముంది, తీసుకొచ్చుకుంటాం మేము అమ్మాయిని, మళ్ళీ ఉంచుకుంటాంలే, ఇబ్బంది ఏముంది అంటే మీరు ఏ వ్యవస్థలో ఉన్నారు, అదే నిన్ను చంపేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అక్కడ ఇంకొక చిన్న పాప వాళ్ళ చెల్లి ఉంది కదా, ఆమె పరిస్థితి ఏంది? ఏంటంటే తీసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, ఇంట్లో ఉంచుకుంటారు, కూడా చేసుకుంటారు, మరి ఆమె పరిస్థితి ఏంది? ఎట్లా, ఏ విధంగా అవుద్ది? ఒక తల్లిని చంపిన కూతురు, అంటే నవమాసాలు పోసిన తల్లిని చంపిన కూతుర్ని ఇలా కోడలో నువ్వు చేసుకుంటున్నావు అంటే, అంత కర్కశంగా ఉన్నావు అంటే నువ్వు ఇట్లా ఏ ప్రపంచంలో నువ్వు బతుకుతున్నావు అని మేము అడుగుతూ ఉన్నాం. దాంతోపాటుగా వీళ్ళందరూ కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, బంద్ చేయండి, ఫ్యాషన్లు బంద్ చేయండి. మీరు లాస్ట్కు చేసేది ఏంటంటే ముందే పెళ్ళికి ముందే అబ్బాయి కానీ అమ్మాయి కానీ తప్పు, ఇది మేము గీని ప్రేమించినాం అని చెప్పి మీ పంచాలు మీరు చేసుకోవాలి తప్ప, ఈ పెళ్ళైన తర్వాత ఈ సంపూర్ణ ప్రోగ్రాం పెట్టుకొని జైలు ఇప్పటికే ఖాళీ లేవు కొన్ని నేరాలతో, మీరు ఈ పంచాయతీ చేసి ఇంకా జైలు నింపే పరిస్థితి తీసుకురావద్దని మా ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాం. ఏం చెప్తాం శ్రీకాంత్ గారు ఈ పంచాయతీకి? వాస్తవానికి నేరాలన్నీ ఇవే జరుగుతున్నాయి, పోలీసులకు ఇదే పని. వాస్తవానికి వేరే కేసులు కనబడతలేవు. ఈయనని చంపాడు, ఈమెను చంపాడు, ఇవే నడుస్తున్నాయి తప్ప వేరే కేసులు అయితే నాకు రోజు జరుగుతున్నా కానీ ఏం కనబడతలేవు. వాస్తవానికి కక్షతో చంపింది అయితే ఎవరు కనబడట్లేదు. వాస్తవానికి ఇదే కనబడతా ఉంది. సోషల్పై అమెరికా డేకాను పెడతా ఉందట. ఐఏఎస్లోకి శుభాంశు అని, ఐఏఎస్లోకి శుభాంశు అట. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర ఒక వార్త కథనం వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ఆంధ్రజ్యోతి ఎండి వాంగ్మూలం ఇస్తుందట. ఏపీ అమరావతిలో టవర్లకు రైట్ అట అని ఒక వార్త కథనం వచ్చింది. ఈ దేశపు ఆత్మ ఒక వార్త కథనం వచ్చింది. ఆచితూచి మాట్లాడండి, రాష్ట్ర పార్టీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళండి అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యహితవాట. ఇంతకుముందు మనం ఏదైతే ఉందో పొంగులేటి గారు అదొకటి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ మధ్యలో కొంచెం మొన్న మహేష్ కుమార్ గారు ఫీల్ కావడం జరిగింది. దాని విషయంలో కూడా అధ్యక్షుడు కూడా పిలిచి మాట్లాడే వార్త కథనం వచ్చింది. ఇవంటి ఈరోజు వచ్చిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల విశేషాలు.